హాయ్ ఫ్రెండ్స్, దసరాలో రెండో రోజు ప్రసాదం నిమ్మకాయ పులిహోర. చింతపండు పులిహోర కూడా పెట్టుకుంటారు. సింపుల్గా అయిపోతుంది. పొద్దున్నే దేవుడికి నైవేద్యం పెట్టుకున్నందుకని నిమ్మకాయ పులిహోర చూపిస్తున్నాను. మన ఛానల్లోనే ఉంది నిమ్మకాయ చింతపండు పులిహోర కూడా. కావాలితే అది కూడా చూసి ఏది కావాలితే అది చేసుకోండి. ఫస్ట్గా రైస్ను వండేసి పక్కన పెట్టుకుని పెట్టుకున్నాం. ఒక 2 స్పూన్లు పల్లీలు, 1 స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించేసుకుని కొంచెం ఇంగు కూడా వేసుకుని వేయించేసుకుని దాంట్లో మనకు కావాల్సిన అన్నం దాంట్లో వేసుకుని కలిపేసుకుని కొంచెం పసుపు, సాల్ట్ కూడా వేసుకుని మనకు కావాల్సిన కాడికి అన్నం దాంట్లో వేసుకుని కలుపుకొని స్టవ్ మించి దించేసిన తర్వాత అప్పుడు నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకొని నివేదన చేసుకుంటే ఎంతో రుచిగా కమ్మగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి అమ్మవారికి నివేదన చేయండి ఫ్రెండ్స్. రేపు అవతారం గాయత్రీదేవి అవతారం అమ్మవారి దేవుళ్ళని అందరికీ సంపూర్ణంగా కలగాలని ఆశిస్తూ నిమ్మకాయ రసం కూడా పిండేసుకుని బాగా కొంచెం చల్లారకి పిండుకుంటే చేదు రాకుండా ఉంటుంది. నేనైతే ఒక కాయ పిండుతున్నాను. పులుపు ఎక్కువ కావాలనుకుంటే 2 కాయలు పిండుకోవచ్చు. రెడీ అయిపోయింది. తీసుకుని అమ్మవారికి నివేదన చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching. Gayatri Mata.